బొంకులు చెప్పడంలోనూ లెవెన్ రెడ్డిది గొప్ప రికార్డే అంటున్నారు ఉత్తరాంధ్ర వాసులు. ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్లో పునాది రాయి వేసుకున్న భోగాపురం విమానాశ్రయం తన గొప్పే అంటూ జగన్మోహన్ రెడ్డి డప్పు కొట్టుకోవడంపై అవాక్కవుతున్నారు. తమ ప్రాంతానికి చెందిన అశోక్ గజపతిరాజు కేంద్ర విమానయాన మంత్రిగా ఉన్నప్పుడు అనుమతులు వచ్చి భూసేకరణ పూర్తి చేసుకుని 2019లో శంకుస్థాపన జరిగితే 5 ఏళ్ల విరామం తర్వాత మళ్లీ ఉత్తరాంధ్రకే చెందిన ఎర్రన్న కొడుకు కేంద్ర మంత్రిగా ప్రతి వారం విజిట్ చేస్తూ విమానాశ్రయాన్ని పూర్తి చేయించారు. ఈ వాస్తవం ప్రతిరోజు ఉత్తరాంధ్ర వాసులు చూస్తున్నది వింటున్నదే. కానీ 5 ఏళ్లు కాలక్షేపం చేస్తూ తన తీరని కోరిక పరిపాలన రాజధానిలో ప్యాలెస్ కట్టుకున్న జగన్మోహన్ రెడ్డి భోగాపురం పూర్తి చేయించింది మేమే అంటూ డప్పాలు కొట్టుకోవడమే విచిత్రం. అధికారంతో పాటు జగన్మోహన్ రెడ్డికి మతి కూడా పోయిందా అంటూ రాష్ట్ర ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 5 ఏళ్లు తాడేపల్లి ప్యాలెస్లో గోళ్లు గిల్లుకుంటూ అప్పుడప్పుడు బయటకొస్తూ కలల ప్రపంచంలో విహరించిన మాజీ ముఖ్యమంత్రి ఇప్పటికీ అవే భ్రమల్లో బతుకుతున్నారేమో. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం క్రెడిట్ చోరీకి ప్రయత్నిస్తున్నారు. కాసేపు లెవెన్ రెడ్డి చెప్పిందే నిజమనుకుందాం. భోగాపురం విమానాశ్రయానికి అనుమతుల కోసం జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ప్రయత్నించారు? ఎవరికి లేఖ రాశారు? ఎప్పుడు భూసేకరణకు నోటిఫికేషన్ ఇచ్చారు? 2019లో శంకుస్థాపన చేసినప్పుడు ఎర్ర బస్సు రాని ఊరికి ఎయిర్ బస్ వస్తుందా అంటూ పిచ్చి కూతలు ఎందుకు కూశారో కూడా చెప్పాలి కదా.